నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సిబిఐ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె సోదరుడు ఎమ్మెల్యే కేటీ రామారావు కలిశారు. ఆదివారం ఢిల్లీలోని సిబిఐ హెడ్ క్వార్టర్స్లో సాయంత్రం 6 గంటల సమయంలో కవితను కేటీఆర్తో పాటు ఆమె భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. సిబిఐ కార్యాలయానికి కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ నేత సోమ భరత్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా వచ్చినప్పటికీ వారిద్దరికీ అనుమతి లేకపోవడంతో లోపలికి అనుమతించలేదు. కేటీఆర్ గంటన్నరకు పైగా సిబిఐ కార్యాలయంలో ఉన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు కవిత సిబిఐ కస్టడీ ముగుస్తోంది. కస్టడీలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య గంట పాటు ఇద్దరు కుటుంబ సభ్యులు, న్యాయవాది, వ్యక్తిగత సహాయకుడిని కలిసేందుకు కోర్టు అనుమతించింది. వారిలో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావు, పిఏ శరత్ చంద్ర ఉన్నారు. కవితను కలిసేందుకు ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ మధ్యాహ్నం సుప్రీంకోర్టు న్యాయవాదులతో సమావేశమైనట్లు తెలిసింది. కవితతో భేటీ అనంతరం కూడా మరోసారి న్యాయవాదులతో మంతనాలు సాగించినట్టు సమాచారం. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో కవితను తొలుత ఈడీ అరెస్ట్ చేయగా తాజాగా సిబిఐ అరెస్ట్ చేసింది. ఈడీ కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. ఇప్పుడు సిబిఐ కూడా అరెస్ట్ చేయడంతో ఈ కేసులోనూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటన కూడా అందులో భాగమేనని తెలుస్తోంది. ఇప్పటికే ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో పాటు పేరు మోసిన న్యాయవాదులు విక్రమ్ చౌదరి, నితేష్ రాణా వాదనలు వినిపిస్తున్నారు. వీలైనంత త్వరగా బెయిల్ మీద బయటకు వచ్చేందుకు న్యాయపరమైన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకోవాలని కవిత కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ట్రయల్ కోర్టులో బెయిల్ లభించకపోతే వెంటనే హైకోర్టును, ఆపై సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. సోమవారంతో కవిత సిబిఐ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో ఈ రోజు కూడా ఆమెను కోర్టులో హాజరుపరిచారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు నుండి మళ్ళీ ఈ నెల 23 వరకు అయితే కస్టడీలో ఉండాలి అని చెప్పి కోర్టు అయితే ఆదేశించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి మిగిలిన సమాచారాన్ని అందించడానికి ఆంధ్రప్రభ ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ సార్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. సంజయ్ సార్, చెప్పండి, అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇప్పటికే ఒకవేళ రిమాండ్ విధిస్తే కనుక, మళ్ళీ కస్టడీలోకి పంపిస్తే కనుక మళ్ళీ కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి అనే ఆలోచనలో అయితే అటు కేటీఆర్ కానీ, కవితకి సంబంధించిన లాయర్స్ కానీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తదుపరి ఇంకా ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ కార్యాచరణ? తేజస్వి, మొత్తం మీద ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దేశ రాజకీయాలని వణికిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కవితని సిబిఐ కోర్టుల్లో హాజరుపరిచినటువంటి సిబిఐ అధికారులు కవిత సిబిఐ అధికారుల ముందు వెళ్తూ మీడియా అంటే తెలిసిన వ్యక్తులతో మాట్లాడడం ఏంటంటే, ఇది ఓన్లీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు చేయిస్తున్నటువంటి ఎంక్వైరీ తప్ప సిబిఐ అధికారులు చేస్తున్నటువంటి ఎంక్వైరీ కానే కాదు అనేసి కవిత చాలా స్పష్టంగా చెప్పింది. ఏదేమైనా కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించింది కవితకు 14 రోజుల కస్టడీ సిబిఐ కోర్టు కస్టడీ విధించింది. దీంట్లో భాగంగా కవిత ఈ రోజు 100% బెయిల్ వస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పటికే కేటీఆర్, కవిత భర్త ఎవరైతే అనిల్, వీళ్ళంతా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ జరిగినటువంటి సంభాషణలో ఈ రోజు ఖచ్చితంగా బెయిల్ వస్తుందనేసి ఆశాభావం వ్యక్తం చేశారు. అందులో భాగంగా కవితకు సంబంధించినటువంటి లిక్కర్ స్కాముల్లో ఎవరెవరితోటి డబ్బులకు సంబంధించినటువంటి అంశాలు, లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలను ఎవరితో ఎక్కువ డిస్కషన్ చేశారు అనే అంశం మీదే సిబిఐ అధికారులు సుమారుగా ఒక 6-7 గంటల పాటు ప్రతిరోజు విచారించడం జరిగింది. అందులో భాగంగా వీటన్నిటికి సంబంధించినటువంటి ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి చంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగా బుచయ్య బాబు కావచ్చు, ఇలాంటి వారితో ఎలాంటి సంభాషణలు చేశారు అనేసి సిబిఐ అధికారులు కవితని ప్రతిరోజు ఇదే అంశం పైన, ఇదే విషయం పైన ప్రతిరోజు కులంకుశగా అతన్ని ప్రశ్నల వర్షం కురిపించడం చెప్పుకోవచ్చు. అందులో భాగంగా కవిత చెప్పినటువంటి అది ఏదైతే సమాధానాలు ఉన్నావో ఇవి తప్పుదో అంటే కేసును తప్పుదోవ పట్టించే విధంగా కవిత సమాధానాలు ఇస్తుందనేసి సిబిఐ అధికారులు సంబంధించినటువంటి అడ్వకేట్ కోర్టుకు విన్నవించారు. ఏదేమైనా కూడా కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు సిబిఐ కోర్టు తిరస్కరించింది. ఆమెకు 23వ తేదీ అంటే ఈ 14 రోజుల వరకు కవిత విచారణ ఖైదీగా ఆమె జైలు జీవితం అయితే గడపవలసి ఉంటుంది. అందులో భాగంగా ఒకవేళ ఈ సిబిఐ కోర్టుని కాకుండా వీళ్ళు అంటే కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించడానికి పిలియడానికి కూడా అవకాశం ఉంది కనుక సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది అనేసి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వర్గాలు కావచ్చు, కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్లు కావడం చెప్పడం జరిగింది. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఈ 1 month సమ్మరీ హాలిడేస్ ఉంటాయి కనుక ఈ లోపలనే కవితకు బెయిలు రాబట్టాలి అనే ఉద్దేశంతో కవితకు సంబంధించినటువంటి లాయర్లు కావచ్చు, కవితకు సంబంధించినటువంటి వీటన్నిటిపైన కులంకషగా చర్చించేసి సుప్రీంకోర్టుకి వెళ్ళేసి బెయిలు ముఖ్యంగా వీళ్ళ ముందున్నది ఏంటంటే కవితకు బెయిలు రావాలి,
బెయిల్ వస్తే ఆమె బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా అంటే ఈ కవితకు సంబంధించినటువంటి అంశాలన్నిటిని కులంకుషంగా మాట్లాడుకునే అవకాశం ఉంటది గనక, ఒకవేళ కవితకు బెయిల్ ఇచ్చినట్లయితే ఈమె అంటే కేసులో ఉన్నటువంటి వ్యక్తులను తారుమారు అంటే వాళ్ళని భయభ్రాంతులకు చేయడం కానివ్వండి, అంటే వాళ్ళ సాక్షులని అది ఇబ్బందులు పెట్టే విధంగా ఉంటదనే ఉద్దేశంతో కవితకు బెయిల్ ఇస్తే ఇలాంటి ప్రమాదం ఉంటదనేసి సిబిఐ తరపు న్యాయవాది అది కోర్టుకు విన్నవించడం జరిగింది. ఏదేమైనా కూడా వీళ్ళు అడిగినటువంటి కస్టడీకి సంబంధించినటువంటి అంశము రేపు తేలనుంది. విచారణలో ఏమేమి నిజాలు రాబట్టే అవకాశం ఉందో కొన్ని రోజుల్లో తేలనుంది. ఏదేమైనా కూడా కవితకు బెయిలా జైలా అనేది అయితే దేశవ్యాప్తంగా అయితే ఒక చర్చ అయితే బలంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. తేజస్వి.